మనల్ని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచారు, అపవిత్రులుగా ఉండడానికి కాదు. ఆ లేదంటే మనకు నచ్చినట్లుగా మనం బ్రతకడానికి కాదు, కానీ వి వి నీడ్ టు బి హోలీ. ఈ రోజుల్లో ఎలాగైపోయింది అని అంటే, పరిశుద్ధత అనేది ఒక ఆప్షనల్ అయిపోయింది. బీయింగ్ హోలీ, లివింగ్ హోలీ, పరిశుద్ధంగా బ్రతకడం, పరిశుద్ధతని చూస్ చేసుకోవడం ఒక ఆప్షనల్ గా మారిపోయింది. కానీ అకార్డింగ్ టు గాడ్, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, మనము పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఈరోజు పాపములో, శాపములో, పలు విధములైన వ్యసనాలలో, అపవాది కట్లలో, లోకములో ఎక్కడ ఉన్నటువంటి నిన్ను దేవుడు వెతుక్కొని నిన్ను దర్శించి నీ యొద్దకు వచ్చి, నిన్ను ఆయన లోకములో నుండి తన యొద్దకు ఎందుకు పిలుచుకున్నారంటే, పరిశుద్ధులుగా బ్రతకడానికే ఈ లోకములో నుండి దేవుడు నిన్ను ప్రత్యేకించి పిలుచుకున్నారు. లోకములో నుండి నిన్ను ఎందుకు ప్రత్యేకించారు? నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి, నిన్ను పరిశుద్ధురాలుగా చేయడానికి. ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలి? ఈజ్ ఇట్ ఆప్షనల్ ఆర్ ఈజ్ ఇట్ నెససరీ? ఇది అవసరమా లేకపోతే అవసరం లేనిదా? ఎవరిష్టం వాళ్ళదా? పరిశుద్ధులుగా ఉండడం అనేది ఇట్స్ నాట్ నెససరీ అనడానికి లేదు. మనం సేవించేటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా ఖచ్చితంగా పరిశుద్ధులంగా ఉండాలి. ఆయన నివసించే స్థలము అనగా పరలోక రాజ్యము పరిశుద్ధ స్థలము గనక పరలోక రాజ్యములోనికి పరిశుద్ధులే ప్రవేశించగలుగుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు ఉన్నారు. మరి దేవుణ్ణి చూడడానికే హృదయ శుద్ధి అవసరమైతే, దేవుణ్ణి చూడడానికే పరిశుద్ధత అవసరమైతే, దేవునితో కూడా నిత్య రాజ్యంలో నిత్యము ఆయనతో కూడా ఉండాలి అనంటే తప్పకుండా ఖచ్చితంగా పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది పరిశుద్ధతను ప్రేమించట్లేదు, పరిశుద్ధతను కోరుకోవట్లేదు, పరిశుద్ధతను కాంక్షించట్లేదు. చాలా మంది చూడండి, మనం ప్రార్థన చేయడానికి ప్రతిరోజు ప్రార్థన చేయడానికి మోకరిస్తాం, కానీ ఎంతమంది దేవా నేను పరిశుద్ధురాలుగా ఉండాలి, దేవా నేను పరిశుద్ధుడిగా ఉండాలి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది పరిశుద్ధత కొరకు దేవుని దగ్గర అడుగుతున్నారు? ఎంతమంది పరిశుద్ధత కొరకు దేవుని దగ్గర ప్రాకులాడుతున్నారు? ఎంతమంది పరిశుద్ధత కొరకు దేవుని దగ్గర వెల చెల్లిస్తున్నారు? చూడండి, ఈరోజు 2 విషయాలు నేను మీతో పంచుకుందామని ఆశపడుతున్నాను. ఒకటి ఏంటి అని అంటే, మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటక్క, దేవుడు ఆల్రెడీ ఆయన రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశారు కదా, ఇంకా మళ్ళీ మనం పరిశుద్ధతను మళ్ళీ ఎక్కడి నుండి మళ్ళీ పరిశుద్ధత కొరకు మనం ప్రార్థన చేయడం ఎందుకక్క, మళ్ళీ పరిశుద్ధత కోసం మనం అడగడం దేనికి, మళ్ళీ ఎక్కడి నుండి దాన్ని మనం పొందుకోవాలి అని అనిపించవచ్చు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, వాక్యములో కృత నిబంధనలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపియు దుర్మార్గుడును ఎక్కడ నిలుస్తాడు అనగా, నీతిమంతుడే రక్షింపబడడం దుర్లభం అంట. అదేంటి, నీతిమంతుడు రక్షింపబడడం దుర్లభం ఏంటి? నీతిమంతుడు రక్షింపబడాలి కదా, కానీ నీతిమంతుడు రక్షింపబడటమే కష్టమని వాక్యంలో రాయబడింది. మరి ఎవరు రక్షింపబడతారు? పరిశుద్ధులు రక్షింపబడతారు. అసలు ఎవరు నీతిమంతులు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తములో తమ పాపములు ఎవరైతే కడిగి వేసుకుంటారో వారు నీతిమంతులని రోమీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించి విశ్వసించి మారు మనసు పొంది తమ పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించి ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే బాప్తిస్మము పొందుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు, వారు లోకములో నుండి ప్రత్యేకించబడతారు, వారు క్రీస్తులోనికి జన్మిస్తారు. అయితే పాపము నుండి విడుదల పొంది పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తములో కడగబడి క్షమాపణ పొందిన వారు నీతిమంతులు. ఈ నీతిమంతులు పరిశుద్ధులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎంతమంది మీలో నీతిమంతులు ఉన్నారు? కెన్
కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్? దోస్ హూ ఆర్ sanctified by the blood of Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడ్డారో దే ఆర్ ఆల్ రైచియస్ పీపుల్ అని వాక్యం చెప్తుంది. నాట్ బై అవర్ యాక్షన్స్, మన క్రియల్ని బట్టి కాదు. ఎంతమంది బాప్తిస్మం పొందిన వారు ఉన్నారు? కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్? మీ చేతులు ఎత్తుతారా? ఓన్లీ 4 people ఓన్లీ. చూడండి, దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా ఫస్ట్ మనం అసలు ముందు పరిశుద్ధులు అవ్వాలంటే మొదటి మనం ఎక్కాల్సిన స్టెప్ ఏంటంటే ముందు మనం నీతిమంతులం అవ్వాలి. ఎవరు నీతిమంతులు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తారో, ఎవరైతే తమ పాపముల నిమిత్తము పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడుటకు మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతారో దే ఆర్ రైచియస్ పీపుల్. వారు నీతిమంతులు. నీతిమంతులు అంటే తమ పాపములను యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగుకున్నవారు. మరి ఎవరు పరిశుద్ధులు అవుతారంటే పాపాన్ని జయించిన వారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరు పరిశుద్ధులు చెప్పండి? దోస్ హూ ఓవర్కమ్ ద సిన్. ఎవరైతే పాపాన్ని జయిస్తారో, పాపము పైన జయాన్ని కలిగి జయ జీవితాన్ని కలిగి జీవిస్తారో దే ఆర్ హోలీ పీపుల్. పాపాన్ని కడిగి వేసుకోవడం వేరు, పాపమును జయించడం వేరు. నీవు యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో కడగబడినంత మాత్రాన ఇక పాపము నీ జోలికి రాదు అనడానికి లేదు. ఇక నేను నా జీవితం అంతా ఇంక ఇలాగే సెటిల్ అయిపోతాను, పరిశుద్ధురాలను అయిపోయాను అనడానికి లేదండి. నీవు పొందుకొనిన రక్షణను దొంగలించడానికి అపవాది నీ వద్దకు వస్తాడు. రక్షణ ఎంతో విలువైనది. నీతిమంతులుగా దేవుడు మనల్ని ఉచితముగా తీర్చాడు. కానీ మనం పరిశుద్ధులు అవ్వాలంటే వీ హ్యావ్ టు పే ద ప్రైస్. వెల చెల్లించాలి. ఎంతమందికి అర్థమైందో మళ్ళొకసారి చెప్తాను. దేవుడు మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. రక్షణ ఉచితమండి, పాప క్షమాపణ ఉచితమండి. కానీ పరిశుద్ధులు అవ్వాలంటే, పాపాన్ని జయించాలంటే, చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఉంది కదా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి ఆ మాట చూస్తారా? మీరు పాపముతో పోరాడేటట్లో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. ఎవరు ఎదిరిస్తారు? మనం పాపాన్ని జయించాలండి. పాపాన్ని కడిగి వేసుకోవడం వేరు, పాపాన్ని జయించడం వేరు, పాపాన్ని ఎదిరించడం వేరు. చాలా మందికి వచ్చేది ఒక డౌట్ ఏంటనంటే, ఇలాంటి భయంకరమైన దినాలలో, పాపము విచ్చలవిడిగా ప్రబలిపోయినటువంటి ఈ దినాలలో పరిశుద్ధులుగా బ్రతకడం సాధ్యమేనా అక్క? పరిశుద్ధులుగా బ్రతకడం అసలు సాధ్యం అవుతుందా? ఎటు చూసినా పాపం కనిపిస్తుంది, ఏది ఓపెన్ చేసినా పాపం కనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా పాపం కనిపిస్తుంది, పాపం కనిపిస్తుంది, పాపం వినిపిస్తుంది. లోకం మొత్తం పాపముతో నింపబడి ఉంది. మరి మనం పరిశుద్ధులుగా బ్రతకడం సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎలా మనం పరిశుద్ధులుగా బ్రతకగలము అని అంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. 1 Corinthians chapter 15 verse 57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్ చెప్తారా? మనకి జయాన్నిచ్చే దేవుడు, మనకు జయమునిచ్చేది ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించబడుతుంది. ప్రకటన గ్రంథంలో వాక్యంలో రాయబడింది కదా, జయించిన వారే ఆయన సన్నిధిలో ఉంటారు, జయించిన వారికే క్రొత్త పేరు, జయించిన వారికే పరలోక రాజ్యంలో ఒక స్తంభము, జయించిన వారినే సింహాసనం మీద కూర్చుని పెడతానన్నాడు. సో మనకు జయం ఇచ్చేది ఎవరు అసలు? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే మనం ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు
నడుపుచుండగా జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయమే నీ నాశ అది నీ కాంక్ష. ఏంటండి, మన దేవుడు ఎవరు? జయించిన దేవుడు. ఆయన ఎవరి పక్షంగా ఉన్నాడు? మన పక్షంగా ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు. జయించాలనే ఆశ నీవు కలిగి ఉండాలి, నీవు జయించాలనే కాంక్ష దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలు ఓడిపోవాలని, ఆయన బిడ్డలు శోధనలో పడిపోవాలని, ఆయన బిడ్డలు పాపంలో ఉండిపోవాలని దేవుని వాక్యం చెప్పట్లేదు, దేవుడు కోరుకోవట్లేదు. నీవు జయించిన దానవుగా, జయించిన వాడవుగా ఉండాలనేదే దేవుని కాంక్ష, దేవుని కోరిక. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. స్వాతంత్ర్యం అనుగ్రహించి ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక కాబట్టి కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోవద్దు. దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఎందుకొరకు పిలిచాడు? పాపక్షమాపణ పొందడానికి, నీతిమంతులుగా మారడానికి, నీతిమంతులుగా మారినటువంటి మీరు పరిశుద్ధులుగా మారడానికి. అయితే పాపములో నుండి దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆ పాపపు కట్ల నుండి, పాపపు దాసత్వము నుండి, పాపపు బానిసత్వము నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి మీకు స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి మరలా మీరేం చేయకూడదట? మరలా దేవుడు మీకు ఇచ్చిన ఈ స్వాతంత్రంలో, దేవుడు మీకు ఇచ్చిన ఈ నీతిమత్వంలో స్థిరముగా నిలిచి మరలా లోకములోనికి, మరలా లోకపు పాపములోనికి, మరలా విడిచిపెట్టి వచ్చిన దాంట్లోనికి వెళ్లకుండా ఈ స్వాతంత్రములో మనము స్థిరముగా నిలబడి ఉండాలని లేఖనము సెలవిస్తుంది. పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి, పరిశుద్ధులముగా ఎలా ఉండాలి అనంటే కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. పరిశుద్ధతను కాపాడుకుంటే, ఒకటి, పాపాన్ని జయించాలి. చాలా మంది అంటారు కదా, దీన్ని విడిచిపెట్టాలని, దీన్ని చేయకూడదని, ఇలా వెళ్ళకూడదని, ఇలా మాట్లాడకూడదని. మాకు కూడా ఉంటదక్క, కానీ ఎంత ప్రయత్నించినా పదే 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 ఎంత దాన్ని వద్దు చేయకూడదని ఎంత బలవంతంగా అనుకున్నా ఆ సమయానికి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. అది మాట్లాడే విషయంలో కానీ, చూసే విషయంలో కానీ, మరి ఏ విషయంలోనైనా సరే మేము అదుపులో ఉండలేకపోతున్నాం, మమ్మల్ని మేము అదుపు చేసుకోలేకపోతున్నాము. ఇది ఎలాగా? పదే పదే ప్రయత్నం చేస్తున్నాం కానీ పదే పదే పడిపోతున్నాం. చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అమ్మో, ఇంక నేను దీన్ని జయించలేనేమో, దీన్ని నేను ఓవర్కమ్ చెయ్యలేనేమో, నేను ఇక పరిశుద్ధమైన జీవితాన్ని, దేవునికి ఇష్టమైన భక్తిని నేను ఇక చెయ్యలేనేమో అని చాలా మంది కూడా ఒక ఫెయిల్యూర్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోయి, ఇంతేలే, పద్దాక నేను దేవుణ్ణి బాధపడుతున్నాను బా అనిపిస్తుంది. అపవాది దేవుని బిడ్డలను ఏం చేస్తాడంటే చాలా చాకచక్యంగా మోసపరుస్తాడు. వాడు పాపాన్ని చాలా అందంగా చూపించి నీవు పాపములో పడేంత వరకు కూడా దానిని నీకు ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో, ఒక మాటలో చెప్పాలంటే పరిమళించే పూలదండలాగా చూపిస్తాడు. ఇప్పుడు పరిమళించే పూలదండను చూసిన వెంటనే ఎవరికైనా మెడలో వేసుకోవాలనిపిస్తుంది. ఒక్కసారి నువ్వు దాన్ని మెడలో వేసుకున్న తర్వాత దాన్ని నీకు ఉరితాడుగా బిగిస్తాడు. అప్పుడు ఆ పాపం యొక్క భయంకరత్వాన్ని, క్రూరత్వాన్ని నీకు చూపిస్తాడు. ఇప్పుడు ఆ ఉరిలో ఆ యొక్క ఉచ్చులో చిక్కుకున్నటువంటి నీకు ఊపిరాడనివ్వకుండా చేసి, నిన్ను అందులో నుంచి బయటికి రానివ్వకుండా చేసి, ఒక టైప్ ఆఫ్ గిల్ట్లోనికి తీసుకెళ్ళి, ఇదిగో నువ్వు పరిశుద్ధులుగా బ్రతకలేవు, నువ్వు దేవుని పదే పదే బాధ పెడుతున్నావు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, మళ్ళా క్షమించమని అడగడానికి నీకు హక్కు లేదు. ఏ మొహం పెట్టుకొని వెళ్తావు? ఏ మొహం పెట్టుకొని ప్రార్థన చేస్తావు? ఇంకా దేవుడు నిన్ను చూస్తున్నాడని అనుకుంటున్నావా? ఇంకా దేవుడు నిన్ను క్షమిస్తాడని అనుకుంటున్నావా? ఇంకా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడని అనుకుంటున్నావా?
పడిపోక ముందు వరకు దాన్ని ఎంతో అందంగా ఆకర్షణీయంగా చూపించి అందులో పడిపోయిన తర్వాత, దానిలో చిక్కుకున్న తర్వాత, దానిలో దిగిపోయిన తర్వాత ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉంటాడు. మరలా నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా, మరలా నిన్ను తిరిగి దేవుని యొద్దకు రానివ్వకుండా. కానీ ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటారు కదా, పడిపోయిన తర్వాత మీరు తిరిగి నా యొద్దకు రారా? పడిపోయిన తర్వాత మరలా తిరిగి నన్ను జ్ఞాపకం చేసుకోరా? మరలా తిరిగి నన్ను వెతకరా అని దేవుడు అంటున్నాడు. కానీ సాతాను ఏమంటున్నాడు? నీకు అర్హత లేదులే, నీ వల్ల కాదులే, దేవుడు నేను ఎప్పుడో వదిలేసాడులే, పదే పదే చెప్తున్నావు, ఈ ఒక్కసారి ప్రభు అంటున్నావు, కానీ మళ్ళా పడిపోతున్నావు, దేవుడిని ఇంకా నేను చూస్తున్నాడు అనుకుంటున్నావు అని మోసపరుస్తాడు. పాపము నుండి మనం బయటపడడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటి అనంటే పాపాన్ని జయించడమే. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారా? నీవు పాపము నుండి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం, ఏ పాపం అయితే నిన్ను అడ్డిస్తుందో ఆ పాపాన్ని నువ్వు జయిస్తేనే అది నీ యొద్ద నుండి పారిపోతుంది. హల్లెలూయా. నీవు పాపాన్ని జయించాలి, పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడుగా అవ్వాలి, దేవునికి ఇష్టలుగా అవ్వాలి, రేపు రాకడలో ఎత్తబడాలి, రేపు దేవునితో కూడా నిత్య రాజ్యంలో పరిశుద్ధ స్థలములో పరిశుద్ధునితో కూడా నీవు వాసము చేయాలి అని అంటే యు హ్యావ్ టు బి హోలీ అండి. పరిశుద్ధత అనేది ఇట్స్ నెససరీ, అది అవసరం, మనకి కంపల్సరీ అన్నమాట. పరిశుద్ధత లేకుండా ఎప్పుడు కూడా ప్రభువుని చూడలేరు, ప్రభువుని చేరలేరు, ప్రభువుతో ఉండలేరు. అందుకే అపవాది అక్కడే దెబ్బ కొడుతున్నాడు. సరే, చిన్నగా వెరీ వెరీ క్లుప్తంగా, చాలా క్లుప్తంగా నేను మీకు కొన్ని మాటలు చెప్తాను. మనం పరిశుద్ధంగా ఎలా అవ్వాలి, పరిశుద్ధత కొరకు మనం ఏం చేయాలి అనేది కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధత కొరకు మొట్టమొదటిగా మనం ఆశపడాలి. ఏం చేయాలి? పరిశుద్ధతను కోరుకోవాలి, పరిశుద్ధత కొరకు ఆశపడాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, చెడుతనమును అసహించుకొనుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట అని చెప్తుంది. అనగా దేవునిలోనికి వచ్చినటువంటి నీవు మొట్టమొదటిగా అది ఏదైతే నిన్ను జయిస్తుందో, ఏదైతే నిన్ను తన చేతుల్లోనికి తన వశంలోనికి తీసుకుంటుందో, అది ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, కొంతమంది ఏమో చిన్నది చాలు, చాలా చిన్నది చాలు నిన్ను ముంచేయడానికి, చిన్నది చాలు నీ జీవితాన్ని పతనం చేయడానికి. అన్నిట్లో మారు మనసు పొంది ఈ ఒక్క విషయంలో ప్లీజ్ దేవా, ఈ ఒక్క విషయంలో నాకు ఎక్సెప్షన్ ఇవ్వండి, ఈ ఒక్క విషయంలో చూసి చూడండి పోనంటే దేవుడు ఊరుకోడు. అట్లా అన్ని విషయాల్లో మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధం అవ్వాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధత కొరకు ఆశపడాలి, పరిశుద్ధత కొరకు ఆశపడాలి, పరిశుద్ధతను కోరుకోవాలి, పాపాన్ని అసహించుకోవాలి. నువ్వు పాపాన్ని ప్రేమిస్తా, పాపాన్ని నేను జయించాలంటే అసలు అది జరగని సంగతి. నువ్వు దాన్ని ప్రేమిస్తా, నువ్వు దాన్ని కాంక్షిస్తా, నువ్వు దాన్ని పెంచి పోషిస్తా, ఇట్స్ ఇంపాసిబుల్, అసలు సాధ్యమే అవ్వదు నువ్వు దాన్ని జయించాలి అంటే. నువ్వు మొట్టమొదటిగా నీ పర్సనల్గా నీ అంతటా నువ్వు దానిపైన ఒక అసహ్యాన్ని క్రియేట్ చేసుకోవాలి. ప్రభువా, నేను పరిశుద్ధురాలుగా బ్రతకాలనుకుంటున్నానయ్యా, నేను పరిశుద్ధినిగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభువా అని దాని కొరకు ఆశపడాలి. ఎలాగ ఆశపడాలి అని అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదని భక్తుడు, కీర్తనకారుడు దేవునితో మాట్లాడుతూ అంటారు. దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతుంది అని అంటే, దుప్పి అట తన ఒళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి నీరు లేక తన శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి వాసనతో భయంకరంగా అది దాని శరీరం మారిపోతుందంట. అలా మారిపోయినప్పుడు నీటి కొరకు అది ఎందుకు ఆశపడుతుంది అని అంటే, ఆ నీటిలో తన దేహాన్ని కడుగుకోవడానికి, ఆ వాసనని, ఆ కంపుని శుభ్రంగా అది పూర్తిగా విదిలించుకోవడానికి, పూర్తిగా అందులోంచి బయటికి రావడానికి ఇప్పుడు దానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే నీరు. అందుకే ఆ దుప్పి నీటి కొరకు ఎంతో ఆశతో వెతుకుతూ తిరుగుతుందంట.
అందుకే భక్తుడు కూడా అంటాడు, అంటే పరిశుద్ధత కొరకు, మలినమును కడుగుకోవడానికి, మాలిన్యమును కడుగుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి మనం ఏం చేయాలి అని అంటే అలాగనే వెతకాలి, ఆశపడాలి. దేవా నన్ను శుద్ధి చేయండి. పరిశుద్ధత కొరకు ఒక లోతైన కాంక్ష, పరిశుద్ధత కొరకు నేను పరిశుద్ధ జీవితం చెయ్యాలి, నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్ని విషయంలోని పరిశుద్ధత కొరకు నిత్యము నీ హృదయంలో కాంక్ష నీవు కలిగి ఉండాలి. రెండవదిగా వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది అని దేవుని లేఖనం సెలవిస్తుంది. వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది. వాక్యముతో ఉదక స్నానము మనం చేయాలి, నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కొంతమందికి వాక్యం చదవాలంటే ఎక్కడలేని అబ్బా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ వాక్యము చదవడం నిన్ను పాపానికి అది దూరం చేస్తుంది. పాపాన్ని నీ హృదయంలోనికి రానివ్వకుండా చేస్తుంది. పాపానికి నువ్వు భయపడేటట్లుగా చేస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు దేవుని మార్గాలేంటో, దేవుని ఇష్టాలు అయిష్టాలు ఏంటో నువ్వు గుర్తెరుగుతావు కనుక ఒక రకమైన భయంతో నువ్వు బ్రతకడానికి వాక్యం నీకు సహాయం చేస్తుంది. అందుకే బైబిల్ చదవాలండి. బైబిల్ చదవడం ఎక్సెప్షనల్గా పెట్టుకోవద్దు దయచేసి ఎవరు కూడా. నువ్వెన్ని వాక్యాలు విను, కానీ నీ పర్సనల్గా నువ్వు వాక్యం చదవకపోతే కనీసం రోజుకి 3 అధ్యాయాలైనా వాక్యం చదవాలి. కొంతమంది చాలా మంది వినడానికి ఇష్టపడతారు కానీ చదవడానికి ఇష్టపడరు. అసలు నువ్వు వినేది సత్యమో కాదు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు వాక్యం చదివినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు పడితే వారు వాక్యం చెప్పేస్తున్నారు, పెద్ద విషయం ఏం కాదు వాక్యం చెప్పడంలో. ఇప్పుడు కానీ ఆ చెప్తున్నటువంటి వాక్యం అది లేఖనానుసారమైనదేనా, అది దేవుని హృదయంలో నుండి వస్తున్న మాటేనా, అది కరెక్ట్ అయినా వాక్య ఉపదేశ క్రమ సంబంధమైనదేనా లేదా అని నువ్వు తెలుసుకోవాలంటే యు హ్యావ్ టు రీడ్ యువర్ బైబిల్ ఆన్ యువర్ ఓన్. నీ సొంతగా నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు వాక్యం చదవండి. భక్తుడైన దావీదు అంటాడు కదా, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. సో నువ్వు పాపానికి పరిగెత్తకుండా ఉండాలి అని అంటే ఒక్కటే, ప్రతిరోజు బైబిల్ చదవాలి. కొంతమంది అంటారు ఒక్కరోజు చదవకపోతే ఏమైపోతుందండి? ఒక్క పూట తినకపోతేనే శరీరం ఎంతో నీరసమైపోయి ఉదయం తినకపోతే మధ్యాహ్నానికి కళ్ళు తిరిగి చేతులు కాళ్ళన్నీ తిమ్ములు వచ్చేసి బాడీ అంతా చల్లగైపోతుంది. మరి ఒక్కరోజు వాక్యం చదవకపోతే నీ ఆత్మ ఎంత క్షీణించిపోతుంది, నీ ఆత్మ ఎంత బలహీనమైపోతుంది. పాపము నీ పైన ఏలుబడి చేస్తుంది. పదే పదే పాపము నీ తలుపు తడుతుంది, నీ హృదయాన్ని తడుతుంది, నీలోనికి ప్రవేశిస్తుందంటే యు ఆర్ స్పిరిచువల్లీ ఏ వీక్ పర్సన్. ఆత్మీయంగా నువ్వు బలహీనుడుగా ఉన్నావని అర్థం కదా. అందుకే వాక్యం చదవాలి. నీ శరీరానికి భౌతికమైన ఆహారం ఎలాగన శక్తిని బలాన్ని ఇస్తుందో, నీ ఆత్మకు దేవుని వాక్యం అలాగన శక్తిని బలాన్ని ఇస్తుంది. ఆత్మశక్తి చేత నువ్వు శరీర కార్యాలను, ఆత్మశక్తి ద్వారా అపవాది శోధనను, పాపమును నువ్వు జయించగలుగుతావు. మొదటిగా పరిశుద్ధత కొరకు ఆశ కలిగి ఉండాలి. రెండవదిగా వాక్యాన్ని చదవాలి. వాక్యముతో ఉదక స్నానం చేయబడాలి. సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని చదవండి. వ్యర్థమైన వాటికి చోటు ఇవ్వద్దు. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లకి, సెల్ ఫోన్ ఎస్పెషల్లీ డోంట్ పిక్ యువర్ ఫోన్ ఫర్ అన్నెసెసరీ. ఖాళీగా ఉన్నాను కదా, ఎంత పని చేసి అలసిపోయాను కదా, కొంచెం చిల్ అవుదాం, కొంచెం ఎంటర్టైన్ ఫీల్ అవుదాం అని దయచేసి డోంట్ ఓపెన్ యువర్ ఫోన్ ఫర్ అన్నెసెసరీ. అనవసరంగా ఫోన్ ఓపెన్ చేయొద్దండి. పాపం అంతా గూడు కట్టుకొని పోయింది. వాక్యం విందామని ఓపెన్ చేస్తావు కానీ అది ఎట్టేటో వెళ్ళిపోయింది. అసలు దేనికోసం ఓపెన్ చేసావు కూడా మర్చిపోయేటట్లుగా చేస్తుంది. నేను పాపం చూస్తావు, పాపం వింటావు, తద్వారా నీలో ఆ పాపం నెరవేరుతుంది. కనుక వ్యర్థమైన వాటికి దూరంగా ఉండండి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వాక్యం చదవండి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవునితో మాట్లాడండి. మూడవదిగా ప్రార్థనా జీవితం. ప్రార్థన చేయాలండి.
రక్షింపబడిన కొత్తలో, దేవుని నమ్ముకున్న కొత్తలో చాలా మంది ఎప్పుడు సమయం దొరికినా కూడా వాక్యం చదివేవారు, బైబిల్ ఓపెన్ చేసేవారు, లేదా స్పిరిచువల్ బుక్స్ ఏమైనా చదివేవారు, లేదంటే 5 నిమిషాలైనా సరే మోకాలేసి ప్రార్థన చేసేవారు. కానీ ఇప్పుడు రోజులో ఒక్కసారి మోకరించడమే కష్టమైపోతుంది. రోజులో ఒక అరగంట ప్రార్థన చేయడమే చాలా భారం అయిపోతుంది. ఒక్క అధ్యాయం చదవడమే చాలా కష్టమైపోతుంది. ఎందుకని? నీ ఆత్మ ఎంత బలహీనపడుతుందో గమనిస్తున్నావా? నువ్వు నరకానికి ఎంత చేరువవుతున్నావో, పరలోక రాజ్యానికి ఎంత దూరం అవుతున్నావో గ్రహించుకోగలుగుతున్నావా? ప్రార్థన చేయాలండి, ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఎదిరించాలి, పోరాడాలి. ప్రభా, పదే పదే నేను పడిపోతున్నాను, నాకు దీనిపైన జయమనివ్వండి అయ్యా, రక్తము కారణంతగా ఎదిరించాలి అని వాక్యం చెప్తుంది. అవసరమైతే ఉపవాసం ఉండి దానిపైన నీకు జయం వచ్చేంత వరకు, దానిపైన నీకు అసహ్యము కలిగేంత వరకు, దానిపైన నీకు విరక్తి కలిగేంత వరకు, దానిపై నుండి నీ మనసు శాశ్వతముగా తొలగింపబడేంత వరకు కూడా ప్రార్థనలో నీవు పోరాడాలి, ప్రార్థనలో నువ్వు సాతాన్ని జయించాలి. అందుకే ఇందాక నేను ఒక మాట చెప్పాను, నీతిమంతులముగా ఉచితముగా తీర్చబడతాం, కానీ పరిశుద్ధులం అవ్వాలంటే వెల చెల్లించాలి. వి నీడ్ టు పే ద ప్రైస్ ఫర్ హోలీనెస్. పరిశుద్ధత కొరకు వెల చెల్లించాలి. ఏం వెల చెల్లించాలి? నీ సమయాన్ని అక్కడ పెట్టాలి, నీ సమయాన్ని ఖర్చు చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, నీ అవసరమైతే నీ ఇష్టాలను, నీ సంతోషాలను కూడా పక్కన పెట్టేసి వాక్యం కొరకు కూర్చోవాలి, ప్రార్థనలో కూర్చోవాలి, మోకాళ్ళు వేయాలి. నీకు ఇష్టమైన దాన్ని త్యజించి, త్యాగం చేసేసి, పక్కన పెట్టేసి ఉపవాసం ఉండి దానిపైన జయము కొరకు దేవుని దగ్గర అపవాదితో పోరాడాలి. అప్పుడు ఆశతో నువ్వు జయము కొరకు పోరాడితే అప్పుడు దేవుడు నిన్ను జయశీలిగా చేస్తాడు, జయించేటట్లుగా చేస్తాడు. జయించేంత వరకు ఆ పాపం నిన్ను విడిచిపెట్టిపోదు. ఒక చెల్లి నన్ను ఒకసారి అడిగింది, ఎందుకక్క నేను బలహీనరాలను తెలిసి కూడా పదే 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 ఈ శోధన ఎందుకు దేవుడు నాకు అనుమతిస్తున్నాడంటే, నేను ఒకటే చెప్పా, దేవుడు పాపం విషయంలో నిన్ను శోధించడు, అపవాది నిన్ను శోధిస్తున్నాడు. ఆ శోధన నీకు మరలా రాకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం, ఆ శోధనను నువ్వు జయించాలి. డిగ్రీ పాస్ అయినోడికి మళ్ళీ డిగ్రీ చదవడం అవసరమా అండి? మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్స్ పెడతారా అండి? లేదు కదా. అలాగనే నువ్వు ఒకసారి దాన్ని జయిస్తే ఇంక అది నీ జోడికి రాదు. జయించడం ఒక్కటే మార్గం అండి. ప్రార్థనలో రక్తము కారునంతగా ఉపవాస జాగరణాలతో, అవసరమైతే పగలు ఖాళీ లేకపోతే నైట్ నిద్ర మానుకోనైనా సరే పరిశుద్ధత కొరకు నువ్వు ప్రార్థించు. 4వదిగా పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధత కొరకు మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి. చూడండి, హెబ్రీలకు రాసిన 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అలాగే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలన ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారమై అని వాక్యం సెలవిస్తుంది. మనల్ని ఎవరు పరిశుద్ధపరుస్తారు అనగా పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తారు. కనుక ఈ 4 మనలో ఉంటే ఏం చేయాలి? పరిశుద్ధులం అవ్వాలంటే ఏం చేయాలి? చాలా ఉన్నాయి, కానీ సమయం తక్కువగా ఉంది కనుక ఈ 4 చెప్పి నేను ముగిస్తున్నాను. మొట్టమొదటిగా పరిశుద్ధత కొరకు ఆశపడాలి, పరిశుద్ధతను కోరుకోవాలి. 2వదిగా వాక్యముతో ఉదక స్నానం చేయబడాలి. 3వదిగా ప్రార్థనలో దాన్ని రక్తము కారునంతగా ఆ పాపం విషయమై ఎదిరించాలి, పోరాడాలి. 4వదిగా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తారు. కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అనగా, రేపు మేఘారూఢుడిగా ఆయన రాబోతా ఉన్నప్పుడు ఆయన ఎదుర్కోవాలన్న పరిశుద్ధత లేకుండా ఇది సాధ్యం అవ్వదు. కనుక మనం పరిశుద్ధులంగా మార్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడిన
తీర్చబడితే సరిపోదు, దేవుని రక్తంలో కడగబడి బాప్తిస్మం పొందితే సరిపోదు, కానీ పరిశుద్ధులముగా తీర్చబడాలి. ఈరోజు బాప్తిస్మం పొంది మరొక గంటకో లేకపోతే రేపు ఉదయానికో నేను చనిపోయాను అనుకోండి, దేవునితో కూడా ఉంటానని ఒక షూరిటీ ఉంటుంది. కానీ ఈరోజు బాప్తిస్మం పొంది 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత నేను బాప్తిస్మం పొందాను కానంటే ఈ మధ్యలో మురికి ఎంత అంటుంటది. కనుక పరిశుద్ధులం అవ్వాలి. సిలువ మీద దొంగకు దక్కిన భాగ్యం మనకి దక్కదు, అందరికీ కాదు, చాలా రేర్ అది. ఆ కృప వేరే, అది వేరే. కనుక పరిశుద్ధులకే పరలోక రాజ్యంలో ప్రవేశం, పరిశుద్ధులకే దేవునితో కూడా ఉండడానికి అవకాశం. కనుక పరిశుద్ధులంగా మనం మారాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలను మన వెనుకడిలో నీరు కట్టి ఫలింప చేసి ఆశీర్వదించును గాక. పరిశుద్ధత కొరకైన వాంఛ, కోరిక దేవుడు మీ అందరి హృదయాల్లో కలిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన పాదాలకు దైవమా వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. మేము ఎలాగున పాపాన్ని జయించగలుగుతాం, మేము ఎలాగున పరిశుద్ధులముగా అవ్వగలుగుతాం, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నీ వాక్యము కొరకైన ఆశ, తృష్ణ ప్రతి ఒక్కరి హృదయంలో మీరు కలుగు చేయండి. నీ వాక్యము ద్వారా నాయన ఒక్కొక్కరిని సంపూర్ణముగా మీరు కడగండి, శుద్ధి చేయండి. ప్రార్థనలో పోరాడుట నేర్పించండి, పాపమును జయించడానికి సహాయం చేయండి. అదే విధముగా నాయన మీ ఆత్మ అభిషేకముతో ఒక్కొక్కరిని నింపండి. నీతిమంతులుగా అయ్యా, ఇంకా ఎవరైనా మార్చబడకపోతే, నీతిమంతులుగా ఎవరైనా తీర్చబడకపోతే, ఇంకా ఎవరైనా నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం పొందకపోతే ప్రభా, నీ బిడ్డలను బాప్తిస్మం కొరకు సిద్ధపరచండి. మీ రక్షణ కార్యం వారిలో జరిగించండి. అలాగే నీతిమంతులుగా తీర్చబడిన నీ బిడ్డలు పరిశుద్ధులుగా అవ్వడానికి, సంపూర్ణులుగా అవ్వడానికి, మీ రాజ్యములో మీతో కూడా ఉండడానికి, మిమ్మల్ని ఎదుర్కొనడానికి సహాయం దయచేయండి. ఇప్పటి వరకు అయ్యా నన్ను వాడుకొని ఈ మాటలు ప్రకటించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ కూడికలో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి సహాయం చేయండి. ఒక్కొక్కరు కుటుంబాన్ని దర్శించండి, వారికి ఉన్న సమస్యల నుండి విడుదల కలుగు చేయండి. వారు ఉన్న అవసరతలు, అక్కర్లు తీర్చండి. సమస్తము మీ నామ మహిమ ఐశ్వర్యములో ప్రభా తీర్చి సహాయం చేయండి. ఒక్కొక్కరిని మీ హస్తాల్లోనికి తీసుకుని బలపరిచి సహాయం చేయమని, మహిమ కలిగిన మీ రాకడ కొరకు ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచమని, ఈ దిన పరిచర్య అంతట్లో ఇప్పటి వరకు మీ సన్నిధి, మీ కృప తోడుగా ఉండి నడిపించినందుకు మీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నిద్రిస్తుండగా ఒక్కొక్కరి చుట్టూ మీ కంచె కాపుదలు అనుగ్రహించి సహాయం చేయమంటూ మరొక్కసారి ఒక్కొక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించి, బలపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. సెలవు తీసుకున్నాం. వందనాలమ్మా. వందనాలండి. వందనాలు సిస్టర్.